నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడు చూడనంత వ్యూవర్షిప్తో కొన్ని షోస్ తాలూకు వీడియోస్ హైలైట్ అవుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా డాల్ఫిన్ షోస్, వాటర్కి సంబంధించి ఇందులో ఈ విన్యాసాలు ఉంటాయి. అయితే ఇలాంటి ఒక షోలో ఒక ఆర్కా అనే ఒక కిల్లర్ వేల్, దీనికి సంబంధించి జెసికా అనే ఒక అమ్మాయిని గాయపరిచినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఓవరాల్గా ఇది వాస్తవమా అవాస్తవమా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. సో ఏంటి ఇది అసలు? ఆ న్యూస్ ఫుల్ వైరల్గా మారింది, యూట్యూబ్ అంతా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు మీరేమంటారు? ఈ డాల్ఫిన్ బేస్డ్ సినిమాలు ఏమొచ్చాయి మనకి? డాల్ఫిన్ బేస్డా? ఫిష్ రిలేటెడ్, వేల్స్, పిరానా చాలా ఉన్నాయి, ఇలా వచ్చాయి కదా. దాంట్లో భయంకరమైన పళ్ళు ఆ జాతికి చెందిన ఆర్కా ఇది. అంటే వైల్, కిల్లర్ వేల్. నార్మల్ వేల్ కొన్ని ముద్దుగా కూడా ఉంటాయి. యాక్చువల్గా డాల్ఫిన్ తెలుసా, డాగ్ కన్నా ఫ్రెండ్లీ. అవునవును. నువ్వు వాటర్ దగ్గరికి, అది నీ దగ్గరకు వస్తాయి, ఇట్లా ఇక్కడ తొడ మీద తల పెట్టి పడుకుంటాయి, నువ్వు ముక్కు నీలా ఇలా అంటుంటే నవ్వుతాయి ఇట్లా అంటాయి. సీరియస్లీ డాల్ఫిన్ షోస్ ఉంటాయి గోవాలో, గో అండ్ సీ. చాలా ఫ్రెండ్లీ డాగ్ లాగా. ఇవి అట్లా కాదు, ఇవి లాగేస్తాయి చేయబట్టి లోపలికి ఈ టైప్ ఆఫ్ ఫిషెస్. అండ్ ముందు ఇట్లా ముళ్ళు ఉంటుంది చూడు, ముళ్ళు లాంటి ఇంత ఉంటుంది ముక్కు, ముళ్ళు లాగా. అవి అయితే ఇక పొడుస్తాయి. అవి ఇట్లా కొన్ని ఉంటాయిలే. అంటే ఈవెన్ జెల్లీ ఫిషెస్ కూడా భయంకరమైనవే. జెల్లీ ఫిష్ రకాలు ఉంటాయి, దాన్ని బట్టి. సో వాట్ ఎవర్. ఇదేంటంటే యాక్చువల్గా ఫస్ట్ వైరల్ అయిన న్యూస్, సంథింగ్ ఓ షో జరుగుతుంది, జెసికా అనే అమ్మాయి విన్యాసాలు చేస్తుంటే ఈ డాల్ఫిన్ ఆమెని తినింది, పొడుచుకింది, గాయపరిచింది. అదంతా ఇక బ్లడ్ చూసాం మనం. అందులో అయ్యో ఏమైపోయిందో, ఏంటి అయిపోయింది, అయినా ఇటేంటి అదేంటి అంటే, లైక్ ఇప్పుడు ఆ రేసింగ్ కార్స్ షోస్ చూసే వాళ్ళు కారు ఉల్టా పడి పేలితే అరే అని ఫీల్ అవుతాం చూడు, అలా. అయినా ఎందుకు ఇన్ని విన్యాసాలు చేయడం అవసరమా, ప్రాణాలకు తెగించి ఇలా చేయడం అవసరమా, ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది పైనుంచి ఇక్కడ తాడు కట్టుకొని ఇలా దూకుతారు, బంగీ జంప్. కొండపై నుంచి తాడు కట్టి కింద లోయలోకి దూకుతారు, అదే బంగీ జంప్. బంగీ జంప్ అంటే ఏదో ఇక్కడ ఉండేలాగానే ఫీలింగ్ వస్తుంది, కానీ అంత పెద్దగా వచ్చేది ఏంటో. అంటే దూకి మళ్ళీ పైగా అక్కడ వచ్చి బంగీ జంప్. అది అప్పుడప్పుడు అవి ఊడిపోయి పడ్డ కూడా ఉంటుంది. నెక్స్ట్ ట్రెక్కింగ్కి వెళ్తారు. అంతే, మౌంట్ ఎవరెస్ట్ నువ్వు ట్రెక్కింగ్కి వెళ్తే ఎన్ని శవాలు చూస్తావో తెలుసా దారిలో, అన్ని శవాలు పడి ఉంటాయి అంతే అది. సో అప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి సాహసంతో కూడినటువంటి క్రీడలు కానీ యాత్రలు కానీ అవసరమా, లేదా విన్యాసాలు కానీ అవసరమా అని అనిపిస్తుంది. కాబట్టి ఇది బాగా వైరల్ అవుతా ఉంది, అందరికీ తెలియదు. ఇప్పుడు ఏఐ అంత డెవలప్ అయింది, ఇది ఏఐలో తయారు చేసిన వీడియోలో. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మాట్లాడుకునేవి నేను చెప్తా, ఏఐ మనకు తెలిసిపోతుందిలే, బట్ అరుగు మీద కూర్చునే వాళ్ళకి, వైన్ షాప్ వెనకాల తాగే వాళ్ళకి తెలియదు కదా. లడ్డుగా మహేష్ బాబు వస్తాడు ఇట్లా చేపలు పట్టు, నెక్స్ట్ వెంటనే ఎన్టీఆర్ ఇలా మటన్ కొడుతూ ఉంటాడు, లడ్డుగా ఉంటాడు. తర్వాత మళ్ళీ లడ్డుగా ఆలియా బట్టి ఏదో కంకులు కాలుస్తూ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ అలా అందరినీ ఇలా లడ్డుగా తీసుకొస్తాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రకంగా, ఇప్పుడు పుష్పాలు అల్లు అర్జున్ పిల్లోడు ఈమె ఎత్తుకుంటుంది, అట్లా అందరు హీరోయిన్లను ఎత్తుకున్నట్టు ఒకటి. ఇట్లా డిఫరెంట్ వీడియోలు తెలుసా, అసలు ఏం అర్థం కావట్లా ఏంటిది, ఎందుకు ఇలా తయారయ్యారు వీళ్ళని. నెక్స్ట్ మళ్ళీ స్టేజ్ మీద ఇప్పుడు హీరోయిన్ ఇలా ఉంటారు కదా, సడన్గా ఇట్లా ఇద్దరు కొట్టుకున్నట్టు వీడియో వచ్చి మళ్ళీ ఇలా అయిపోతారు. ఇలాంటివి ఇవన్నీ చేస్తున్నారు. అంటే అది ఏ టూల్స్ కొంటున్నారో తెలియదు వీళ్ళు. ఏఐ వచ్చింది కదా మనకి, బోల్డ్ అనే టూల్స్ కొంటున్నారు, ఇవన్నీ తయారు చేసి వదిలేస్తున్నారు. ఇంకా బాగా పరిజ్ఞానం ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లు ఏఐ గుర్రాన్ని తయారు చేశారు. ఇంకా అప్డేటెడ్ వెర్షన్ అంటే ముఫాసా, లయన్ కింగ్ ఎంత బాగా తయారు చేశారు యానిమేషన్. అది నిజంగా గ్రాఫిక్ ఏఐ కాదనుకుంటా, గ్రాఫిక్ వేరు ఏఐ వేరు. గ్రాఫిక్స్ కి వాళ్ళు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అంత లెవెల్కి తీసుకెళ్లారు. ఆ ఎమోషన్స్ రావు, ఏఐకే వచ్చింది ఇప్పుడు. ఇదే అప్డేటెడ్ వెర్షన్, అది నేర్చుకోవాలి. మీకు తెలుసా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉండట్లా, అందరు ఏఐ కోర్సులు నేర్చుకుంటున్నారు. సో ఈ విప్లవం వచ్చింది నెక్స్ట్. సో ఇది అప్డేటెడ్, అందుకని ఆల్రెడీ ఎక్కడైతే ఏఐ బాగా డెవలప్ అయిందో అక్కడికి వెళ్ళి పనులు చేయించుకుంటున్నారు. అందుకు ఆ కాస్ట్ అవుతుంది వీళ్ళకి పోస్ట్ ప్రొడక్షన్. సో ఇట్లా ఇవన్నీ తయారు చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఇంకా అప్డేటెడ్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఎవరు తెలుసా, ఈ ఏఐ నేర్చుకునే పిల్లలు. వీళ్ళకి వాళ్ళ
గురువులు టాస్క్లు ఇస్తారు ఏదైనా మంచి తయారు చేసి ఇంప్రెస్ చేయండి అని. వీళ్ళు సోషల్ మీడియాలో అన్నీ వెతుకుతూ ఉంటారు. ఏదో ఒకటి కనిపిస్తుంది ఇన్సిడెంట్, దాన్ని రీక్రియేట్ చేసి అందులో ఏదో ఒక విధ్వంసం సృష్టిస్తారనమాట. అంటే లైక్ ఇంకొకటి, రోడ్డు మీద అందరు ఇలా వెళ్తుంటే ఒక్కసారిగా వంతెన ఇలా పడిపోయి అందరు పడిపోయినట్టు, మనుషులందరూ బిల్డింగ్ ఎక్కితే బిల్డింగ్ ఒక్కసారి ఇట్లా కూలినట్టు. అంటే భయంకరమైనవి బీభత్సమైనవే వీళ్ళు చేస్తున్నారు తప్పితే మంచి ఏం చేయట్లా. అండ్ ఉన్న స్టార్స్నేమో ముసలోళ్ళని చేసుకుంటూ, ముసలి మహేష్ బాబు, ముసలి జూనియర్ ఎన్టీఆర్, ముసలి రామ్ చరణ్, లేదా పిల్లలు చిన్న మోడీ, చిన్న నిర్మలా సీతారామన్, చిన్న రాహుల్ గాంధీ క్యూట్గా ఉంటారు వాళ్ళని, ఇలాంటివన్నీ తయారు చేసి వదులుతున్నారు. అవేమో ఇక చూసినోడు అరే భలే ఉంది అని వాడు షేర్ చేయడం. మనకి ఇప్పుడు షేరింగ్ ఒకటి ఉందిగా, ఇక వెళ్ళిపోతానే ఉంటాయి ఎక్కడెక్కడికో. ఇలా తయారు చేసిన ఏఐ వీడియోనే ఇది. అంత మించి జెసికాకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. షీఈస్ గుడ్. అండ్ నౌ జెసికా పేరు అంటే మళ్ళీ ఇంకోటి వైరల్ అవుతుంది. నిన్న ఒక ట్రాన్స్జెండర్ జెసికా అనే అమ్మాయి తమిళనాడులో ఒక వాచ్మెన్ని హత్య చేసి చంపింది. అంటే తను వెళ్తుంటే వీడు లైంగికంగా వేధించడానికి ట్రై చేశాడు. ఆ పిల్ల గట్టిగా వెనక్కి తోస్తే తల ఎక్కడో పడి పగిలి చచ్చాడు. తల ఎక్కడో పడడం ఏంటి? ఊడే టాయ్ అదేమన్నా బండ మీద పడింది. అంటే నువ్వు తోస్తే తల కింద పడితే బండకు దేనికో తగులుద్ది కదా. వాడు అటు ఇటు ఉంటే స్థానికులు తీసుకెళ్లి హాస్పిటల్లో చేరిస్తే పోయింది, ప్రాణం అయితే పోయిందిలే. ఈవెన్ అరెస్ట్ చేశారు. ఒకవేళ వాడు బతుకుంటే వాడిని అరెస్ట్ చేసేవాళ్ళు. ఈవెన్ వేధించిన సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా డిఫెన్స్ మెంబర్ ఎందుకో ట్రాన్స్జెండర్ ఈవెన్ అరెస్ట్ చేశారు. ఇట్లా ఉంది. అంటే జెసికా అంటే ఇది కూడా వైరల్ అవుతుంది. సేమ్ ఇన్సిడెంట్స్ 2 days ప్యారలల్గా వెళ్తున్నాయి. సో ఇక్కడ ఈ డాల్ఫిన్ ఇన్సిడెంట్ మాత్రం జస్ట్ ఒక ఏఐ సృష్టి మాత్రమే. దీన్ని ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఏఐ వస్తే భయం వేస్తుంది. ఎందుకు చెప్పనా, ఇప్పుడు కోర్టు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ కావాలి, నిజమేనండి నేనే చెప్పాను అని వస్తుంది, నేనే అవును కరెక్టే అని రాసుకుంటాడు. అది ఏఐ కూడా చేయొచ్చు కదా, అవునా? ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఇప్పుడు మా ఇంట్లో ఎవరో ఉంటారు, పనావిడ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ అమ్మ వెళ్ళి ఆ సూట్ కేసు ఇతనికి ఇచ్చి పంపించు అని నేనే చెప్తా, చూపిస్తుంది మీ సార్ మాట్లాడుతుండని. అది తీసుకొచ్చి సూట్ కేసు ఇస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. కానీ మనం చెప్పంగా అలా అంత డెవలప్ అయింది. 100% కరెక్ట్. అది నేరాలు కూడా పెరిగిపోతాయి. నువ్వు ఇప్పుడు ఫండ్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, ఫ్యూచర్లో నేరాలు ఆ స్థాయిలో పెరిగిపోతాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. అదే అంటున్నా. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఓకే, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, పూర్ పీపుల్ కూడా అంతే మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు నువ్వు వాడుతున్న ఐఫోన్ కానీ నువ్వు వాడుతున్న హై టెక్నాలజీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదు. వచ్చి ఇదిగో అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఇది చెప్పి లేకపోతే నరేంద్ర మోడీ ఇదిగో ఇది మాట్లాడుతున్నాడు అనగానే మేరేకు అనగానే వాళ్ళు సార్ నమస్తే అని పెట్టేస్తారు. నేను వాళ్ళకి కించపరిచిన చెప్పట్లేదు, వాళ్ళ అమాయకత్వం అంటున్నా, వాళ్ళ అమాయకత్వం. అది 100% నేరమే చేస్తారు, తెలియదు. అండ్ ఇంకోటి, మీ కాలనీ వాళ్ళు అందరూ మీ అయ్యగారు ఏదో చెప్తున్నారు అంటే వాళ్ళు నిజంగా అన్ని తీసుకెళ్ళి ఇచ్చినా ఇస్తారు. అంటే ఏదో ఒకటి ఇట్లా దోచుకోవచ్చు, దోపిడీలు పెరిగిపోతాయి. అంటే ఇప్పుడు డీప్ ఫేక్ చేసేవాడు చిచ్చోరేగా, ఈ తలకాయ ఆ బాడీ కంటించి హే హే అనేవాడు. అట్లాంటి చిచ్చోరగాడికి నువ్వు ఏ టెక్నాలజీ బాగా నేర్పించావనుకో రోబో సినిమా లాగా అవుతారు. ఇప్పుడు వాయిస్ది కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. మన లాంటి నెంబర్తో అదర్ నెంబర్తో ఫోన్ చేసి మన ఇంట్లో వాళ్ళలాగే మాట్లాడి డబ్బులు ఈ నెంబర్కి కొట్టు అర్జెంట్గా హాస్పిటల్లో ఉన్నాను సంథింగ్ ఏదో అయిందని చెప్పి 5,000 10,000 కొట్టుకోవడం ఫోన్ నేనే చేస్తా. ఇట్లా ఉంటే ఇక్కడ నుంచి బ్లడ్ కారుతా ఉంటుంది, ఇక్కడ కారుతా 2 పళ్ళు పోతాయి, ఇట్లుంటాను నేను. మమ్మీ ఇలా అయిపోయింది అర్జెంట్గా పంపు అంటే అయ్యో అని చెప్పేసి 1,00,000 వేయదు మరి, అంతే కదా. ఇట్లాంటివి బాగా జరుగుతాయి. ఇప్పుడు ఏ డెవలప్ అయింది కదా, ఇప్పుడు మనం ఏంటి అదేదో డాల్ఫిన్ అయింది కదా అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ హీరోలను ఇలా చేస్తున్నారని నవ్వుకున్నాం సరదాగా, బట్ ఈ నవ్వుకునే సిచ్యువేషన్ కాదు, చాలా ప్రమాదకరం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.